ఎస్ఎల్బీసీ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. టెన్నెల్ ప్రమాద ఘటన స్థలానికి వెళ్లగలిగాం. సీఎంకు ప్రస్తుత పరిస్థితి వివరిస్తున్నామన్న ఉత్తమ్. ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉంది. లోపలికి మిషనరీ వెళ్లే అవకాశం లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్న జూపల్లి. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది. బాధితులు క్షేమంగా బయటకు రావాలి. ఎస్ఎల్బీసీ ఘటనపై కిషన్ రెడ్డి కామెంట్స్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సీఎస్ డీజీపీతో స్పీకర్ సమీక్ష. భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమానిస్తున్నారని చెప్పారు. సమస్యలపై నిలదీస్తామన్న వైవి సుబ్బారెడ్డి. మంగళగిరిలో జనసేన శాసనసభ పక్ష భేటీ. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. దుబాయ్లో నారా లోకేష్ భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా జైషాతో పోటీ. ఏపీలో క్రికెట్ క్రీడా అభివృద్ధి మౌలిక వసతులపై చర్చ. 9 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు వస్తుంది. డ్రామాలు ఆడడం మానుకోవాలన్న అంబటి. నష్టాల నుంచి స్టీల్ ప్లాంట్ బయటపడుతుంది. జూలై నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నెన్స్ ప్రారంభిస్తాం. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కామెంట్స్. కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేశారు. ప్రజాపక్షాన వైసీపీను నిలబెడతామన్న కన్నబాబు. ప్రజా సమస్యలపై వైసీపీ మాట్లాడడం లేదు. జగన్ కు భద్రత కోసం పోరాడుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వైవి సుబ్బారెడ్డితో వినుకొండ నేతల భేటీ. బొల్లాను ఇన్ఛార్జ్ గా తొలగించాలని డిమాండ్. జగన్ తో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్న వైవి. 14 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిపిస్తామన్న కిషన్ రెడ్డి. కులగణనలో తప్పుడు లెక్కలు చూపించారు. రీసర్వేలో కూడా లోపాలను సరిచేయలేదు. కేంద్రంపై బురద చల్లడం సరికాదన్న ఆర్ కృష్ణయ్య. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటల. ప్రశాంతంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు. ఏపీలో 175 సెంటర్లలో నిర్వహణ. 92% మంది అభ్యర్థుల హాజరు. ఎయిర్పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీ. శంషాబాద్ రావిరియల మీదుగా గ్రీన్ కారిడార్. డిపిఆర్ సర్వే పనులను పరిశీలించిన. ప్రపంచవ్యాప్తంగా మహాకుంభపై చర్చ. యువతకు ప్రేరణగా నిలుస్తుందన్న ప్రధాని. కొందరు హిందూ ధర్మాన్ని అవమానించారని ఆగ్రహం. ఏఐ రంగంలో దేశం మరింత ముందుకు వెళ్లాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. రేపు సీఎం కిసాన్ నిధుల విడుదల. బీహార్లో రిలీజ్ చేయనున్న ప్రధాని. రైతుల ఖాతాలో 2000 రూపాయలు చొప్పున జమ. ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా అతిశి. ఆప్ శాసనసభ పక్ష భేటీలో నిర్ణయం. కాగ్ నివేదికను బయటపెట్టాలన్న ఆప్. విరాట్ కోహ్లీ మరో రికార్డ్. వన్డేలో 14,000 పరుగులు పూర్తి. అత్యధిక పరుగులు జాబితాలో 3వ స్థానం. పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ.